అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. యథావిధిగా రజనక్క ఏదో ఇంకొక వీడియోతో ముందుకు వచ్చింది. అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి విశ్లేషిద్దాం. పర్మిషన్స్ పేరుతో ఇంకేమో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా జనరల్గా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎక్స్-సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడికైనా వెళ్ళే అధికారం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఆ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే, ఎక్కడికైనా వెళ్తే అక్కడ జరిగినటువంటి సంఘటన కానీ, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ, అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ పక్కన పెట్టి మన సొంత రాజకీయాలు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టే ఆంక్షలు విధిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం తప్పైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ తప్పు, చాలా తప్పు. ఇలా భ్రమపడే పార్టీని నాశనం చేసుకుంటున్నారు. రజనీ గారు, మీకు అది అర్థం అవ్వట్లేదు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి వీళ్ళు అనుకుంటేనే రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది అనుకోవడం మీ భ్రమ. దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరకట్లేదు. 100కి 100% వాస్తవం. ఎందుకు వాస్తవం అంటే, సోకాల్డ్ మన నాయకులు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ మన మంత్రులు ఎవరైతే ఉన్నారో స్టిల్ ఈ రోజుకి కూడా అదే ప్రవర్తిస్తున్నారు, అలానే మాట్లాడుతున్నారు, అలానే వ్యవహరిస్తున్నారు ప్రజలతో. అందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా డౌన్ఫాల్ అయిపోతుంది. దయచేసి ఆ డౌన్ఫాల్ నుంచి ఎలా గటాన్ అవ్వాలో దానిపైన కాన్సన్ట్రేషన్ పెడితే పార్టీ బాగుపడుతుందని నా అభిప్రాయం. కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండే వాళ్ళమో సింపుల్ లాజిక్ చెప్తా. కూటమి ప్రభుత్వంలో మోసాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో ఘోరాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రజనీ మేడం గారికి నేను చెప్పబోయేది ఏంటంటే, సింపుల్ లాజిక్ అప్ప. ఇలా గొంతులు చింపుకొని, ఇలా గొంతులు చించుకొని మైకుల ముందుకు వచ్చే బాధపడే కంటే సింపుల్గా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల దగ్గర నుంచి వినతులు సేకరించి ఆ వినతులు పట్టుకొని వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతారు చూడు, అది నిజమైన రాజకీయం. మనం అసెంబ్లీకి రాలేదు, మళ్ళీ వచ్చే అసెంబ్లీకి వెళ్తామో లేదో తెలీదు. మరి ఎలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా మీరు మాట్లాడతారో నాకు అర్థం అవ్వట్లేదు. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పాయింట్. మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కదా తప్పు. మీరు భ్రమపడుతున్నారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల టైంలో కూడా సభలు పెట్టినప్పుడు ఇసుక వేస్తే రాలనంతనటువంటి జనాలు వచ్చారు. ఎక్కడికి పోయారు ఈ జనాలందరూ? ఎందుకు ఓట్లు వేయలేదు, ఎందుకు మమ్మల్ని 11 సీట్లే ఇచ్చారు అని చెప్పేసి మనమే బాధపడ్డామే. మరి అదెందుకు గుర్తు రావట్లేదు మనకి? సభ పెడితే ప్రాంగణం మొత్తం జనసంద్రాహం కనిపించేది. మరి ఒక్కడూ ఓట్లు వేయలేదు మనకి. 11 సీట్లు మరి వచ్చినవి. మరి అప్పుడు ఆదరించారని మనం అప్పుడు అలాగే అనుకొని భ్రమపడి పార్టీని భూస్థాపితం చేసుకుంటున్నామే. మరి సేమ్ ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎక్కడ మార్పు వచ్చింది మీలో? ప్రజలు సీరియస్లీ చెప్తున్నా, రజనీ గారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, కొంతమంది నాయకులు కానీ వాళ్ళని పార్టీ నుంచి తీసేయాలని కోరుకుంటున్నాను. మేము ప్రజల్లో అంటే మీరు స్వేచ్ఛగా ప్రజల్లో తిరగలేకపోతున్నారు కాబట్టి మీకు అర్థం అవ్వట్లేదు. మేము స్వేచ్ఛగా ప్రజల్లో తిరుగుతున్నాం ఎందుకంటే మేము ఒక సామాన్య ఓటర్ని అబ్బా. మేము సామాన్య ఒక ఓటర్ను కాబట్టి నేను ప్రజల్లో తిరుగుతా. అరే దట్లో నాకు రాజకీయం అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి, పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి, అరే ఎట్లా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి, కూటమి పరిస్థితి ఏంటి అని మనం జనరల్గా అడుగుతుంటే నాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నా. అది మీరు పాజిటివ్గా తీసుకొని మార్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది మీకు నేను చెప్పే పాయింట్లు. మీరు ఇలా తిరగలేరు. ఎందుకు తిరగలేరు అంటే మీకు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. మాకు అలాంటి సెక్యూరిటీ రీజన్స్ ఏమి ఉండవు కాబట్టి మేము ప్రజల్లో తిరగగలుగుతున్నాం. కాబట్టి మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీరు అనుకున్నది చాలా తప్పు.
ప్రజల్లో ఎక్కడా మనకి మద్దతు రావట్లేదు. ప్రజల్లో మద్దతు రావాలి అంటే డైరెక్ట్గా మన మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ఎక్స్-సీఎం అందరూ కలిసి దిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్లో క్షమాపణ కోరి ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించి ఆ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో నెరవేర్చకపోతే ప్రభుత్వంతో పోట్లాడి మరి ప్రజల అవసరాలు తీరిస్తే తప్ప ఇది జరగని పని. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచి చరిష్మా ఉన్న నాయకుడు అనే పాయింట్ దగ్గరికి వస్తే జనరల్గా చెప్పుకోవాలంటే ప్రజానాయకులు అందరికీ చరిష్మాలు ఉంటాయి. ఈ నాయకుడా, ఆ నాయకుడా, ఆ నాయకుడా, ఈ నాయకుడని నేను చెప్పట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా దిగజార్చింది, ఈ విధంగా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ. సింపుల్గా మొన్న దువ్వాడ శ్రీనివాసు మాధురి మాట్లాడిన విషయమే ఆంధ్ర ప్రజలు అందరూ చూశారు. అందరికి అర్థమైపోయింది, ఓ పార్టీలో ఇది జరుగుతుంది అని చెప్పేసి అర్థమైపోయింది. అంతకుముందు పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి క్లియర్గా చెప్పారు, పార్టీలో జరుగుతుంది ఇది. జగన్మోహన్ రెడ్డి మంచోడే, కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ ఏదైతే ఉందో దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయాడు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేశాడు. సరే, దువ్వాడ శ్రీను ఒక సాధారణటువంటి ఒక మామూలు నాయకుడు, టెక్కలకు సంబంధించిన మామూలు నాయకుడు అనుకుందాం. ఆయన చెప్పిన మాటలు మనం నమ్మొద్దు అనుకుందాం. పార్టీలో నెంబర్ 2 వ్యక్తి కదా. జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలంటే విజయసాయిరెడ్డి అన్ననే తీసుకోవాలని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అలాంటి వ్యక్తిని బయటికి పంపించేసిన తర్వాత, అలాంటి వ్యక్తి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన నోటి ద్వారా చెప్తే ప్రజలు నమ్మరా? చెప్పండి రజనీ గారు, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సింపుల్గా నా పాయింట్ ఏంటంటే అబ్బా, ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది నాయకులు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు. మన పార్టీకి ప్రజల దగ్గర నుంచి ఆదరణ వస్తుంది, మన పార్టీకి ప్రజల దగ్గర నుంచి సానుభూతి కలుగుతుంది, మనకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇవన్నీ భ్రమ. ఇదే భ్రమ గతంలో పడే 11 సీట్లు తెచ్చుకున్నాం. ఈ భ్రమలు వదిలేసి రియాలిటీలోకి రండి. రియాలిటీలోకి వస్తే గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది నా పాయింట్. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మొత్తం కూడా ఇదే భ్రమలో ఉంటారు, భ్రమ కోసం మాట్లాడుతుంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు దొరుకుతుంది, ప్రజలు చాలా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పేసి ఇదే టాపిక్ ఉంటుంది. కాబట్టి వీడియో మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్గా అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం. థ్యాంక్ యూ.